టిప్పర్ ని ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో 10 మంది సజీవ దహనం అయిపోయారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించిన బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాము. మార్కాపురం జిల్లాలో జరిగింది ప్రమాదం. రాయవరం దగ్గర టిప్పర్ ని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. 10 మంది సజీవ దహనమయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నిర్మల్ నుంచి ఉదయగిరికి వెళుతోంది బస్సు. పలకల క్వారీ దగ్గర టిప్పర్ ని ఢీకొట్టింది ట్రావెల్స్ బస్సు. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఘోర ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఫైరోజ్ సిద్ధంగా ఉన్నారు. ఫైరోజ్, అసలు ట్రావెల్స్ బస్సు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతోంది? 10 మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంకా గాయపడిన వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? అసలు ఆ టైంలో బస్సులో ఎంతమంది ఉన్నారు? బస్సులో దాదాపుగా 40 మంది అని చెప్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇది హైదరాబాద్ నుంచి పామూరు వెళ్తుంది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. అయితే మార్కాపురం మండలం, మార్కాపురం జిల్లా మార్కాపురం మండలం రాయవరం దగ్గర వచ్చేటప్పటికి ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఈ టిప్పర్ ఢీకొన్న సంఘటన జరిగిందని చెప్తున్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి అంటే లోపల ఉన్నటువంటి ఒకసారి మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అని చెప్తున్నారు. బయటకు వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో ఒకసారిగా 10 మంది సజీవం అని చెప్తున్నారు. మృతుల సంఖ్య మరి 2-3 పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఒకసారిగా ఈ బస్సులో ఉన్నటువంటి మిగతా కొంతమంది అంటే బస్సు బోల్తా పడింది. ఢీకొన్న తర్వాత టిప్పర్ ఏమో బోల్తా పడిపోయింది. బస్సు మాత్రం అక్కడే నిలబడిపోయింది. ఒకసారిగా మంటలు చెలరేగి టిప్పర్ కూడా తగిలిపడిపోయింది, బస్సు కూడా తగిలిపడిపోయింది. పూర్తిగా తగిలిపడిపోయిన బస్సులో చిక్కు ఉన్నటువంటి 10 మంది సజీవ దహనమయ్యారని చెప్తున్నారు. మరోవైపున ఈ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. స్థానికులు అక్కడ పోలీసులు అక్కడ చేరుకుని రెస్క్యూ చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. అంతా క్షణాల్లోనే జరిగిపోయిందని చెప్తున్నారు. ఇది అంటే హైదరాబాద్ నుంచి పామూరు వైపు వెళ్తుంది ఈ బస్సు. దీంట్లో మొత్తం 40 మంది ఉన్నారు. సంఘటన జరిగినప్పుడు చెప్తున్నారు. మిగతా వాళ్ళకి స్వల్ప గాయాలని చెప్తున్నారు. 10 మంది మాత్రం తప్పించుకోలేకపోయారని చెప్పి ఆ పోలీసులు చెప్తున్న పరిస్థితి. మరో 2-3 చనిపోయే అవకాశం ఉంది. అక్కడ ఈ గాయాల పని తర్వాత వాళ్ళు చనిపోయే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఈ సంఘటన ఎలా జరిగింది, బస్సు తప్పుందా లేకపోతే ఈ టిప్పర్ తప్పుందా అన్న దానిపైన పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు క్షతగాత్రులను ఆసుపత్రి నుంచి వాళ్ళ చికిత్స అందించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్ ఫైరోజ్.